మీరు కరెక్ట్ గమనిస్తే సరప్ప వేసిరా బయట సైడ్ మంచి క్రిస్పీ ఉంటుంది. సౌండ్ వస్తుందా? లోపల సైడ్ మెత్తగా ఉంటుంది. దీంతో మెయిన్ ఫ్లేవర్ అన్నమాట. టేస్ట్ చేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నా కొడుకు. ఈరోజు ఏంటంటే ఫామ్కి వచ్చినాం. మళ్ళీ ఈ వెదర్కి మంచిగా హాట్ ఏమైనా తినబడుతుంది. అందుకని చెప్పి సర్వపిండి అని చెప్పి లాస్ట్కి డిసైడ్ అయినాము. మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి, సర్వప్ప అంటారు, సర్వపిండి కూడా అంటారు. దాన్ని ఎట్లా చేసుకోవాలో ఏంది అనేది మొత్తం ఈ వీడియోలో చెప్తాం. ఓకే, వేడివేడిగా వేసిస్తా కానీ మన చేనులో ఉల్లిపొరక ఉంది. ఉల్లిపొరక, కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, ఆ 3 తీసుకురా. నేను ప్రిపేర్ చేస్తాను. అట్లా పెంపి చేసుకుందాం అది కూడా ఈరోజు. ఓకే, తెంపుకొని వద్దాం. చలో ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ అది కూడా. సర్వప్ప వేసినాం కాబట్టి మమ్మీ తెంపుకొని రమ్మన్నది. నార్మల్గా ఇది ఉల్లిగడ్డ కానీ పచ్చిమిర్చి కానీ మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ ఫామ్లో పెడతాము. సో ఇది కూడా అక్కడ నుంచే. మీరు చూడొచ్చు, ఇది సర్వప్పకి మెయిన్ టేస్ట్ అనమాట ఈ ఉల్లిపొరక. మీరు కూడా ఇప్పుడు ట్రై చేయరు సర్వప్పలా. ఇవి చిన్న చిన్న స్లైసెస్లో కట్ చేసుకొని వేస్తారు అనమాట. మనం ఇక్కడ తెంపుతున్నాం కాబట్టి చాలా ఫ్రెష్ ఉంటాయి. పచ్చిమిర్చి ఇక్కడ తీసుకుందాం. చలో చూపిస్తా. సో ఇవి వచ్చి పచ్చిమిర్చి రిమైనింగ్. ఇది అయిపోయింది కాబట్టి పచ్చిమిర్చి కూడా తెంపాలి. కొంచెం పెద్ద పెద్ద సైజ్ చూసి తెంపుకోవాలన్నమాట దీనికి. అంటే అవే అయినట్టు. ఇవి ఒక 10 సరిపోతాయి అనుకుంటా. నియర్లీ 10, ఒక 10 పీసెస్. దొడ్డు ఉన్నాయి తెంపుకుంటే బెస్ట్ మనకి. మిగతా కానట్టు అర్థం. ఉల్లిపొరక ఇంకా పచ్చిమిర్చి. ఇంకో లాస్ట్ మిగిలింది కళ్యమాకు. ఫైనల్ వన్ కరివేపాకు, కళ్యమాకు రెండింటి అనొచ్చు. ఇది పెట్టి 2 years అయిందంట. కాకపోతే ఏంటంటే గ్రోత్ స్లో ఉంది. కొంచెం పెద్ద పెద్ద ఉండేది తెంపేసి అయిపోతుంది మనకి. ఇదిగోనే నీ కరివేపాకు, ఉల్లిపొరక, పచ్చిమిర్చి కష్టపడి కట్ చేసుకొచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. గుడ్. ఇది కట్ చేస్తావా మరి? బేసిక్ ఐటమ్స్: ఉప్పు, కారం, నువ్వులు, ఓమ, అల్లం ఎల్లిగడ్డ, జీలకర్ర, శనగపప్పు ముందే నానబెట్టి పెట్టుకోవాలి. ఈ ఉల్లిపొరక, కరివేపాకు, పచ్చిమిర్చి, బియ్యపిండి. ఇది మెయిన్. సో ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇవి మొదలు కట్ చేయాలి కడిగి. ఓకే, ఉల్లిపొరక, పచ్చిమిర్చి తీసుకుంటుంది అందులో జాగ్రత్త. ఓకే, నేను కట్ చేసి తీసుకొస్తా కానీ నువ్వు ప్రాసెస్కి వెళ్ళి చెప్పు. ఆ లోపు ఇలా కొంచెము కారం, ఓమాకి ఇట్లా నలిసేసుకోవాలి. దాని ఫ్లేవర్ పడుతుంది అన్నట్టు. జీలకర్ర, నువ్వులు, కొంచెం సాల్ట్ సరిపోయేంత, కొంచెం వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, అది వేయాలి. ఓకే బాగానే ఫాస్ట్ కట్ చేస్తున్నాడు. నీకు జాబ్ ఇస్తా నేను. నువ్వా? నేను కట్ చేస్తాను, పెద్ద బిల్డప్ ఇస్తావు కదా, ఇట్లా కట్ చేయాలి. నాకు ఇలాంటి నైఫ్ సెట్ కావు. నీకంటే చిన్న చేతి కాబట్టి నేను కాదు. ఏ నైఫ్ ఉంటే దాని తిరిగి అడ్జస్ట్ కావాలి. నాది పెద్ద చేతి. అదే కటింగ్ మీ మాస్టర్ అంటే. నాది పెద్ద చేతి. పెద్ద చెయ్యి. పెద్ద చెయ్యి ఒకటి చెప్తాడు కదా, నాది పెద్ద చెయ్యి అని. పెద్దదైనా చిన్నదైనా కటింగ్ మాస్టర్ అనేవాడు ఎలాంటి నైఫ్ ఉన్నా ఏ టైంని బట్టి కట్ చేస్తూనే ఉండాలి, పని చేసుకుంటూనే ఉండాలి. ఇవి కట్ చేసినాం కదా, పచ్చిమిర్చి, ఆనియన్, ఉల్లిపొరక, కరివేపాకు కూడా వేస్తాం. ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవడమే. మన చెట్టుది స్మెల్ ఎంత బాగుందిరా. ఇట్లా ఉంచుకొని వేసుకోవాలి, మంచిగా పడుతుంది. ఇట్లా చెట్టు మీద తెంపుకొచ్చి వేసుకొని ఎన్ని రోజులు అవుతుందో. ఏమైతే తెంపుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుడు, వేసుడు కదా. కట్టెలు వేసినాం అంటాడు కదా, మళ్ళీ కట్టెలు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది తెలుసా. ఇక మంచి విసికి అవన్నీ పిండి తట్టుకోవడమే. ఇక నార్మల్గా అందరూ ఉల్లిపొరక ఆనియన్స్ తక్కువ వేసుకుంటారు. నాకేంటంటే ఉల్లిపొరక ఇంకా ఆనియన్స్ ఎక్కువ వేస్తే నాకు మస్తు ఇష్టం అనమాట. దానివల్ల కొంచెం
క్రిస్పీనెస్ ఇంకా మెత్తగా 2 ఫ్లేవర్ తగులుతాయి ఒకేసారి, అందుకని నాకు ఇష్టం అనమాట. నేనేమో కొంచెం తక్కువ వేసుకుంటా దీనికోసం. ఇప్పుడు నా కోసం అని చెప్పి కొంచెం ఎక్కువ వేసింది. ఇట్లా వేసుకుంటూ తడుపుకోవాలి పిండి. ఇంకేమైనా ఉల్లిగడ్డ పిచ్చి బాగా. సర్రప్పలు ఉల్లిపాయలు లేకపోతే అసలు టేస్ట్ రాదు నాకు. సర్రప్పకి స్టార్టింగ్ ఏం చేయాలంటే ఫస్ట్ గిన్నెలో ఆయిల్ పోసేయాలన్నమాట. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది దీనికి. ఇట్లా అనుకొని ఇట్లా అనుకోవాలి. ముద్ద పిండి ముద్ద తీసుకోవాలి, మనం కలిపిన ముద్ద తీసుకొని కిందికి వచ్చేసేయాలి కదా. ఇట్లా వత్తాలి, కొంచెం ప్రెస్ చేయాలి. అందులో పెట్టండి మంచిగా చుట్టూ కార్నర్కి అవుతాడు. నార్మల్గా పెద్ద గిన్నె కావాలంటే పెద్ద గిన్నె తీసుకోండి, ఏ గిన్నెకైనా పెట్టుకోవచ్చు. ఇది పెంకకు గిన్నెకు అన్నిటి పెట్టుకోవచ్చు. ఏది ఉంటే కొంచెం దొడ్డు ఉండేలా చూసుకోరు గిన్నె. మరి మందం ఉండాలి గిన్నెలు. పలస ఉంటే మాత్రం అడుగంటినట్టు అయితే. అట్లా ఇట్లా పెట్టుకొని ఇట్లా గుంటలు పెట్టుకొని. నాన్ స్టిక్ ప్యాన్ కూడా వేసుకోవచ్చా మమ్మీ? నాన్ స్టిక్లో కూడా వేసుకోవచ్చు, ఏదైనా సరే. ఇట్లా పెట్టుకోవాలి, పెట్టుకొని మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇంకా కాలేదు, ఇంకా కొంచెం కావాలి. కొద్దిగా చిన్న మంట మీద మొయ్యలనియాలి. ఇప్పటిదాకా పెద్ద మంట పెట్టినాం కదా, ఇప్పుడు కొంచెం చిన్నగా పెట్టినా సరిపోతుంది. చూసిరు కదా, సర్రప్ అయితే రెడీ అయినాయి. కానీ కూడా వదిలిపెట్టలే. ఆ గిన్నె పెట్టినాక గ్యాప్లో ఏం పెంక మీద కూడా పెట్టి చూద్దామని రొట్టె పెంక మీద కూడా పెట్టేసి చూసినావా. దీన్ని ఉల్టా వేయరు మమ్మీ, మళ్ళీ ఉల్టా వేయరు, పెట్టి పెట్టేస్తారు. పైన మెత్తగా ఉంటుంది, లోపల క్రిస్పీ ఉంటుంది. అట్లా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. కాలింగా చూద్దాం, దగ్గర పెట్టి ఇట్లా ఒకటి వేసుకుంటే ఒకటి పెడుతుండాలి, రెడీగా ఉంచుకోవాలి. గిన్నెలు రెండు గిన్నెలు పెట్టుకోవచ్చు, 3 గిన్నెలు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు కరెక్ట్ గమనిస్తే సరప్ప వేసిరా బయట సైడ్ మంచి క్రిస్పీ ఉంటుంది, సౌండ్ వస్తుందా? లోపల సైడ్ మెత్తగా ఉంటుంది. దీంతో మెయిన్ ఫ్లేవర్ అన్నమాట. టేస్ట్ చేద్దాం. వావ్, మళ్ళీ మధ్యలో పచ్చిమిర్చి ఇట్లా ఉల్లిగడ్డ ఎంత బాగుంటుంది, తగులుతుంటాయి. ఒక్కసారి చాలా ఫ్లేవర్స్ తగులుతాయి అసలుకి. క్రిస్పీగా, లోపల మెత్తగా, ఆనియన్ది, పచ్చిమిర్చిది అన్ని ఫ్లేవర్స్ కలిసి వస్తుంటే నెక్స్ట్ లెవెల్ డిష్ అసలుకి. ఇది మ్యాక్సిమం తెలంగాణలో మాత్రమే దొరుకుతుంది, ఏపీ సైడ్ ఎక్కువ తెలియదు. అర్థమైంది ఎట్లా చేసుకోవాలో వీడియో. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.